హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'చిరంజీవ' నవంబర్ 7 ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ మూవీ. కామెడీ సీన్స్‌తో పాటు అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. కామెడీ సీన్స్ కూడా ఓకే అలాగే అనిపిస్తాయి. మరి అంత సూపర్ కామెడీ అయితే లేవు. కింద పడేనవంత సీన్స్ అయితే ఏమి లేవనమాట. ఆ స్టోరీకి తగ్గట్టుగా ఆ కామెడీ సీన్స్ పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే శివ ఒక అంబులెన్స్ డ్రైవరు. ఒకరోజు శివ అంబులెన్స్‌లో వెళ్తుండగా ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తున్న గేదెని తప్పించబోయి గోడ గుద్దుతాడు. అంత పెద్ద యాక్షన్ జరిగినా కూడా అంబులెన్స్‌కి ఏమీ కాదు. అండ్ శివ కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగలదనమాట. అది చూసిన డాక్టర్స్ చాలా షాక్ అవుతారు. "నీకు ఒక్క దెబ్బ కూడా తగలదు కాబట్టి ఇది మిరాకిల్. నేను డిశ్చార్జ్ చేస్తున్నాం వెళ్ళిపోమని" చెప్తారనమాట. శివ హాస్పిటల్ నుంచి బయటకొచ్చాక బయట జనం చూడంగాలనే ప్రతి మనిషికి తల మీద ఒక రింగ్ లాగా కనిపిస్తూ ఉంటది. ఆ రింగ్‌లో ఎప్పుడు చనిపోతారా అని చెప్పి నంబర్ కనిపిస్తూ ఉంటదనమాట. ఆ నంబర్ చూసాక శివకి ఫస్ట్ అసలు ఏం అర్థం కాదు. ఆ తర్వాత అర్థం చేసుకుంటే ఆ నంబరు ఆ మనిషి ఆయుష్ అని తెలుసుకుంటాడనమాట. ఇంకా ఇదేలే మంచి ఛాన్స్ అనుకోని తన కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎలా రాబట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వవనమాట. ఆ జనాల నుండి శివకి ఒక్క రూపాయి కూడా రాదు. ఆ తర్వాత శివ ఈ ఆయుష్ నాకెందుకు కనిపిస్తుంది? ఏం చేస్తే మనీ వస్తాయని ఆలోచిస్తాడనమాట. ఆ తర్వాత ఏం చేశాడు? తన కష్టాలు పోయినాయా లేదా అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ పాయింట్ మీదే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా తీసుకెళ్తాడు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ పెడతారు. అవి కూడా చూడడానికి పర్లేదనిపిస్తాయన్నమాట. ఫస్ట్ 20 నిమిషాలైనా మనకు స్టోరీ ఏంటో క్లియర్‌గా అర్థమైపోతది. ఈ సింపుల్ స్టోరీకి లేనిపోని ట్విస్టులు పెట్టి కన్‌ఫ్యూజన్ చేయకుండా సింపుల్‌గానే తీసుకెళ్తాడన్నమాట డైరెక్టర్. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు. జబర్దస్త్ యాక్టర్ 'అదిరే అభి' డైరెక్టర్ అన్నమాట. అభినయ్ కృష్ణ. 'అదిరే అభి' అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలు వర్క్ చేశాడు. 'బాహుబలికి' కూడా వర్క్ చేశాడన్నమాట. ఈ మూవీలో కూడా స్టోరీ మంచి స్టోరీయే పెట్టుకున్నాడు. ఆ స్టోరీ పాయింట్ తగ్గట్టుగా సీన్స్ కూడా చాలా బాగా పెట్టుకున్నారన్నమాట. మరి అంత సోదిగా చెప్పకుండా సింపుల్‌గానే తీసుకెళ్తాడు. లేనిపోయిన సాంగ్స్ గాని అట్లాంటివి ఏమి పెట్టడనమాట. కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ కొంచెం మంచిగానే పెట్టారు. శివాకి ప్రతి మనిషిలో ఎప్పుడు చనిపోతారా అనేది ఆయుష్ కనిపిస్తూ ఉంటది. కానీ ఆ ఆయుష్ కనిపించినా గూడా ప్రతి మనిషి నుంచి ఒక్క రూపాయి గూడా ఉపయోగం ఉండదనమాట. కానీ తనకి ఎలా ఉపయోగపడతాడు? ఏం చేస్తే నాకు మనీ వస్తాయని ఆలోచించిన టైంలో తనకొక ఐడియా వస్తది. ఆ ఐడియా మీద తీసుకెళ్ళే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్తాడు. అక్కడ వచ్చే సీన్స్ కూడా చూడడానికి చాలా బావుంటాయి గూడా. ఇంకా ఈ మూవీలో హైలైట్ సీన్ ఏదైనా ఉందంటే, ఆ ఆయుష్‌ని యూజ్ చేసుకొని మనీ ఎలా సంపాదించాడో చూపించే సీన్ బావుంటదనమాట. అట్లాంటి సీన్స్ 1, 2 ఉంటాయన్నమాట ఈ మూవీలో. అవి చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీలో యముడి గురించి ఒక చిన్న ఇంట్రో చూపిస్తారు. అది చాలా బావుంటుంది. ఒక స్మాల్ స్టోరీ కూడా చూపిస్తారన్నమాట. అది చూడడానికి చాలా బావుంటది. ఈ భూమి మీద యముడికి 2 టెంపుల్స్‌లోనే ఒకటి తమిళనాడులో, ఇంకోటి తెలంగాణ ధర్మపురి ఊర్లో ఉందని చూపిస్తారు. దాంతో పాటు యముడికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తారు. ఆ కథ అయితే చాలా బావుంటుంది. డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చూడండి. ఇంకా అదే స్టైల్‌లోనే క్లైమాక్స్ కూడా తీసుకెళ్తారు. క్లైమాక్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే పెట్టుకున్నారు. అది చూడడానికి కూడా బావుంటది. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. క్లైమాక్స్‌లో ఒక చిన్న ఫైట్ పెడతారు. మరి భారీ ఫైట్‌లు ఏమి ఉండవు గానీ, స్టోరీ తగ్గట్టుగా ఒక చిన్న ఫైట్ పెడతారు. అది కూడా బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అట్లాంటివి ఏమి ఉండవు కానీ, కామెడీ సీన్స్ మీదే మూవీ వెళ్తూ ఉంటది. ఆ కామెడీ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో శివగా రాజ్ తరుణ్ చేశాడు. తన క్యారెక్టర్ చాలా బావుంటది. క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా 'కుషిత' చేసింది. తన క్యారెక్టర్ కూడా పర్లేదు. మరి మూవీ అంత ఉండదు గానీ, అక్కడక్కడ ఉన్న సీన్స్ అయితే చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ అభినయ్ కృష్ణ, జబర్దస్త్ యాక్టర్ 'అదిరే అభి'. ఈ మూవీ స్టోరీ డైరెక్టర్ 'అదిరే అభియే'. ఈ మూవీలో స్టోరీ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటది. సీరియస్ పాయింటే పెట్టుకున్నాడు. ఆ సీరియస్ పాయింట్ తగ్గట్టు కామెడీ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఈ సింపుల్ స్టోరీకి సాంగ్స్ అట్లాంటివి ఏమి లేవన్నమాట. చాలా సింపుల్‌గానే తీసుకెళ్లారు స్టోరీ మాత్రం. అక్కడక్కడ వచ్చి కొన్ని సీన్స్‌కి బీజీఎం బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త పర్లేదు బాగానే ఉంటదన్నమాట. కొన్ని సీన్స్ కొంచెం క్వాలిటీగానే తీశారని అనిపిస్తది. యముడి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ ఒక కంప్లీట్‌గా యానిమేషన్ టైప్‌లో చెప్తారన్నమాట. ఆ సీన్ చాలా బావుంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంటుంది. ఆ స్టోరీ పాయింట్ తగ్గట్టుగా సీన్స్, కామెడీ సీన్స్ చాలా బాగా రాశారు. అవి చూడడానికి బావుంటాయన్నమాట. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.